హాయ్ వెల్కమ్ టు ఎపిసోడ్ 15 ఆఫ్ ఇంగ్లీష్ టు తెలుగు. కొంతమంది ఇంగ్లీష్ వినటం వలన త్వరగా నేర్చుకుంటారు. ఎదుటివారు ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నారో, పదాలను ఎలా వాడుతున్నారో విని ట్రై చేసి ఇంప్రూవ్ అవుతారు. ఈరోజు మనం కొన్ని కొత్త పదాలను, వాటి మీనింగ్ అండ్ యూసేజ్ చూద్దాం. ఫస్ట్ వర్డ్ collaborate. collaborate collaborate meaning సహకరించటం. ఎగ్జాంపుల్, ద సక్సెస్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్ డిపెండ్స్ ఆన్ ద కోఆపరేషన్ అండ్ కొలాబరేషన్ ఆఫ్ ఇట్స్ ఎంప్లాయీస్. ఒక సంస్థ యొక్క విజయం అక్కడ పనిచేసే ఉద్యోగుల సహాయ సహకారాల మీద ఆధారపడి ఉంటుంది. సెకండ్ వర్డ్ కోరల్. కోరల్ కోరల్ మీనింగ్ పగడము. ఎగ్జాంపుల్, in India there are coral reefs in the Andaman and Nicobar Islands, Lakshadweep Islands, Gulf of Mannar and Gulf of Kutch. భారతదేశంలో పగడపు దిబ్బలు అండమాన్ అండ్ నికోబార్ ద్వీపాలలో, లక్షద్వీప్ ద్వీపాలలో, గల్ఫ్ ఆఫ్ మన్నార్ మరియు గల్ఫ్ ఆఫ్ కచ్లో ఉన్నాయి. ది నెక్స్ట్ వర్డ్ కండోలెన్స్. కండోలెన్స్ కండోలెన్స్ మనం ఎవరికైనా మన బాధను వ్యక్తం చేయాలంటే ఎలా చెప్పాలా అని ఆలోచిస్తాం కదా. ఇలాగా, మై హార్ట్ఫెల్ట్ కండోలెన్సెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. నా హృదయపూర్వక సానుభూతులు మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు. ది నెక్స్ట్ వర్డ్ కమెండబుల్. కమెండబుల్ కమెండబుల్ మీనింగ్ ప్రశంసనీయమైన. ఎగ్జాంపుల్, ఎవ్రీ స్మాల్ ఎఫర్ట్ ఈస్ కమెండబుల్. ప్రతి చిన్న కృషి కూడా ప్రశంసనీయమైనది అని అర్థం. అండ్ ద లాస్ట్ వర్డ్ ఫర్ టుడే courtesy. courtesy courtesy మీనింగ్ మర్యాద. ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ అ courtesy టు విష్ ఎల్డర్స్. పెద్దవారిని పలకరించటం మర్యాద. థ్యాంక్ యూ.